వర్షాలు వరదలతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు మంత్రులు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రోగ్రాంకు ఆర్థికంగా సహకరించాలన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి నిధులు మంజూరు చేయాలన్నారు. ఇక రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తామన్న ఎన్నికల హామీని నిలబెట్టుకున్నామన్నారు మంత్రులు. భూభారతి చట్టంతో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో సంభవించిన వరదలు నష్టంపై అమిత్ షాకు వివరించారు. భారీ వర్షాలు వరదలతో 5,438 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు భట్టి, తుమ్మల. గతేడాది సంభవించిన వర్షాలతో 11,000 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. మొత్తం 16,000 కోట్ల రూపాయలను రాష్ట్రానికి ఇచ్చి ఆదుకోవాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రోగ్రాం, దాని అనుబంధ పెట్టుబడులకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు భట్టి, తుమ్మల. ఎఫ్ఆర్బీఎం నిధుల్లో మినహాయింపు కోరారు. గత సర్కారు అధిక వడ్డీతో తీసుకున్న రుణాల పరిమితిని సడలించాలన్నారు. లోన్ రీస్ట్రక్చరింగ్ చేయాలని, రాష్ట్రంలో విస్తారంగా సాగవుతున్న పామాయిల్ కు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు మంత్రులు. పామాయిల్ సంబంధించిన దానిపైన క్రూడ్ ఆయిల్ పైన విధించేటువంటి సుంకాలని తగ్గించడం వల్ల రైతులు నష్టపోతా ఉన్నారు. కాబట్టి పెంచమని ఆ సుంకాన్ని, ఇతరత్ర లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి, కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కావాల్సినటువంటి ఆర్థిక సాయం గురించి వారికి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. 70 లక్షల ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ 1,50,000 కోట్లు పెట్టి ఇంపోర్ట్ చేసుకునే బాధ కూడా తగ్గుద్ది. విదేశ మారక ద్రవ్యం మిగులవుతుంది, భారతదేశానికి మేలు అవుతుంది, రైతాంగానికి ఉపయోగపడుతుంది అని చెప్పి ఆర్థిక మంత్రి గారికి చెప్పడం జరిగింది. ఆమె గారు కూడా వెస్ట్ గోదావరి కోడలు కాబట్టి, తెలుగు రాష్ట్రాలతో అనుబంధం ఉంది కాబట్టి, ఆ తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పంట ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని పునఃపరిశీలిస్తానని చెప్పారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో భేటీ అయ్యారు తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరారు. రఘునాథపాలెం మండలంలో గిరిజనులు ఎక్కువగా నివసిస్తున్నారని చెప్పారు. ఈ ప్రాంతంలో సిమెంట్ కాంక్రీట్ డ్రైనేజింగ్ నెట్వర్క్ నిర్మాణానికి రూరల్ రోడ్డు కనెక్టివిటీ ప్రోగ్రాం కింద 110 కోట్లు కేటాయించాలని కోరారు. తుమ్మల ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారు పెమ్మసాని. గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని గ్రామ పాలనాధికారుల నియామకంతో నిలబెట్టుకుంటున్నామన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు సాయంత్రం 4 గంటలకు జీపీఓలకు హైటెక్స్ లో నియామక పత్రాలు అందిస్తామన్నారు పొంగులేటి. 1-2 రోజుల్లో జీపీఓ సేవలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. సెక్రటేరియట్ లో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి పొంగులేటి. జీపీఓలుగా విధులు నిర్వహించేందుకు ఆసక్తి చూపిన వీఆర్ఓ, వీఆర్ఏలకు 2 విడతల్లో నిర్వహించిన రాత పరీక్షల్లో 5,106 మంది ఎంపికయ్యారని చెప్పారు. వీరి వల్ల గ్రామ స్థాయిలో ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత బాగా అందుతాయన్నారు. భూభారతి చట్టంతో రాష్ట్రంలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పారు. లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను కూడా వచ్చే నెల మొదటి వారం నాటికి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు పొంగులేటి. రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూల్లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు జూపల్లి. ఒక విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దడంలో, అతని వ్యక్తిత్వ వికాసంలో, సమాజానికి ఉపయోగపడే పౌరుడిగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని చెప్పారు. So 500 or 600, 800. So out of 3,700, 600, 500, it comes to what percentage? వలసలకు మారుపేరైన పాలమూరు జిల్లా తలరాత మారుస్తామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. రాష్ట్రంలోని 46,000 చెరువుల్లో 82 కోట్ల చేప పిల్లలను ఉత్పత్తి చేస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. హెటిరో సంస్థ సహాయంతో నిర్మించిన ఫైర్ సర్వీస్ ఆఫీస్ తో పాటు సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించారు. లేదా జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా పెట్టుకుంటే సరిపోతుంది. ప్రతి మండలానికి కూడా విస్తరింపజేసే విధంగా ఒకవేళ కార్యక్రమం డీటెయిల్ తయారు చేయండి. ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా మాట్లాడి ప్రతి హెడ్ క్వార్టర్ లో, మండల హెడ్ క్వార్టర్ లో ఫైర్ స్టేషన్ కలిపియాలా.
దాని ద్వారా చాలా ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కానీ కాకుండా కాపాడిన వాళ్ళం అవుతాం అన్నమాట మరొకసారి గుర్తు చేస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. పేదలకు భూములు, ఇండ్లు ఇచ్చింది కాంగ్రెసేనన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. సంగారెడ్డిలో 500 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు మంత్రి దామోదర. మూడు చాలా ముఖ్యం. సో డయాగ్నాస్టిక్ సర్వీసెస్ ఉంటాయి, డ్రగ్స్ ఉంటాయి, డయాగ్నాస్టిక్స్ ఉంటుంది, పేషెంట్ కేర్ ఫెసిలిటీస్, పేరెంట్తో కూర్చున్న వాళ్లకు ధర్మశాలలు కానీ ఇలాంటి సౌకర్యాలు ఇవన్నీ కల్పించాలంటే ఒక స్టాండర్డ్ వర్టికల్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఎన్నికల హామీలను అమలు చేస్తున్నామన్నారు మంత్రులు. ఆర్థికంగా ఇబ్బందులున్నా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు.